మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పుత్తురాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే యూత్ పాన్కి ఎడిక్ట్ అయ్యారు. ఈ పాన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? పార్నోగ్రఫీ అది మనము మన మైండ్ నుంచి బ్యాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అంటే బ్యాన్ చెప్తారు సొసైటీలో, బట్ మనము ఫస్ట్ సైకలాజికలీ మనము ఫస్ట్ అది మనమే అది రాసుకోవాలి. ఐ బ్యాన్ పాన్, ఐ విల్ నాట్ వాచ్ పాన్ అనేసి. ఎందుకంటే ఏమవుతుందంటే మనంలో డోపమిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది. సో డోపమిన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పాన్ చూస్తున్నారు ఎవరో నైట్ 10:30, 11:30 అది స్క్రాల్ చేసి చూస్తున్నారు అనుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టేడియం అనుకోండి, అన్ని ఫెడ్ లైట్స్ ఉంటుంది. అన్ని ఫెడ్ లైట్స్ అంటే ఫుల్ ఆన్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అంటే ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ టైంలో ఫుల్ బ్రైట్గా ఉంటుంది. సో అది చూడాలి, ఇది చూడాలి. సో ఆ క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ డోపమిన్ విల్ గెట్ ఇంక్రీజ్ అనమాట. అంటే చాలా ఇంక్రీజ్ లెవెల్ ఉంటుంది. ఓకే. సో అక్కడ నుంచి యాంగ్జైటీ, క్యూరియాసిటీ అన్నీ ఆ నెగటివ్ డిస్టర్బెన్సెస్ అయిపోతుంది బ్రెయిన్కి. ఓకే. సో ఇది అయిన తర్వాత ఎవరు చూస్తున్నారో వాళ్ళకి అర్థం అయిపోతుంది. ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి చాలా ఫెటిగ్నెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. ఇది వర్క్ చేయాలా అండ్ మర్చిపోతారు. యూజువల్గా ఏం చేయాలో, ఏం ప్లాన్ చేసుకున్నారో ముందు రోజు అన్ని మర్చిపోతారు. ప్లస్ సెక్షువల్ హెల్త్లో చాలా అంటే చాలా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే అక్కడ సెక్షువల్ హెల్త్ బాగుండదు. ఎందుకంటే అది పార్న్ వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్కోర్స్లో ఆ ప్రాసెస్ ఏముందో అది తొందరగా అయిపోతుంది. సో యూజువల్గా దే కుడెంట్ ఏబుల్ టు కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఇది అన్ని పార్న్లో నాట్ ఓన్లీ సెక్షువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, పెల్విక్ పెయిన్ వస్తుంది, ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. అంటే అక్కడ కూడా హెల్తీగా మంత్లీ ఒక 2-3 టైమ్స్ మాస్టర్బేషన్, నాట్ పార్నోగ్రఫీ, మాస్టర్బేషన్ చేసుకుంటే ఓకే. బట్ ఇప్పుడు పార్నోగ్రఫీ ప్లస్ మాస్టర్బేషన్ ఉంటే ఏమవుతుందంటే పెల్విక్ పెయిన్, అక్కడి నుంచి చాలా మనకు పెల్విక్ హెల్త్, మెంటల్ హెల్త్, సెక్షువల్ హెల్త్, సో అన్నికి అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది పార్నోగ్రఫీ వల్ల. సో నో టు పార్న్. అండ్ మనము ఫస్ట్ సైకలాజీ మనమే, అంటే సెల్ఫ్ ఇనిషియేటివ్, అది మనమే సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. నో టు పార్న్ మనమే బ్యాన్ చేసి ఆ టైంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామ చేయొచ్చు. ఓకే. సో కొన్ని ఫ్రూట్స్ ఇలా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. సో ఆర్ దే కెన్ రీడ్ సమ్ బుక్ అనమాట. సో బుక్ చదవచ్చు. బట్ ఇది మనము అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్, చాలా గుడ్. అది అంటే దీనివల్ల, ఈ పోర్నోగ్రఫీ వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఏమవుతుందంటే బేసిక్గా సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ ప్రాబ్లం అయిపోతుంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా యూజువల్గా ఉంటుంది. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో పార్న్ నుంచి బేసికలీ సెమెన్ హెల్త్, స్పర్మ్ హెల్త్ బాగుంటే ఇన్ఫర్టిలిటీ అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఆ స్ట్రెస్ వల్ల, ఈ ఫెటిగ్నెస్ వల్ల సో ఒక మైనర్ ఛాన్స్తో ఉంది. సో బేసిక్గా మెన్ వెల్నెస్లో అంటే సెక్షువల్ వెల్నెస్ ఆర్ సెక్షువల్ హెల్త్ బాగుండదు పార్నోగ్రఫీ వల్ల.
Infertility, basically sexual wellness or sexual health is directly impacting the infertility also as well. ఓకే So better to avoid pornography. ఓకే సో థ్యాంక్ యూ సార్, Thanks మంచి అండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.